ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు శ్రీవాణి. కుకట్పల్లి వివేకానంద నగర్లో బోధి యోగా అండ్ థెరపీ సెంటర్ని రన్ చేస్తున్నాను. ఇక్కడ కంప్లీట్గా అకుపంచర్ ట్రీట్మెంట్స్ అండ్ స్పెషల్ చిల్డ్రన్స్కి బిహేవియర్ థెరపీస్ కూడా ఉన్నాయి. అండ్ యోగా, వెయిట్ లాస్ ఉంది, నార్మల్ యోగా కూడా ఉంది. అలానే అన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి నేచురోపతి ట్రీట్మెంట్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. ఓకే, ఈరోజు నేను చెప్పే స్ట్రెచ్చింగ్ ఏంటంటే స్టిక్ యోగా. ఓకే, స్టిక్ యోగాలో ఏంటంటే మీకు ఇంచ్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, వెయిట్ లాస్ కూడా అవుతారు. కాకపోతే మీరు వన్ టైం చేసినప్పుడే చాలా డిఫరెన్స్ అనేది వస్తుంది, కానీ మీరు చేసినప్పుడు మాత్రం బాడీ పెయిన్స్ ఫుల్ ఉంటాయి. కానీ దానికి మీ బాడీ అనేది నెమ్మదిగా అలవాటు అవుతుంది. వీక్లీ వన్ టైమే చేసుకోండి, లేకపోతే మీరు బాడీ పెయిన్స్ తట్టుకోలేరు. వీక్లీ వన్ టైం చేసుకుంటే ఏంటంటే నెమ్మదిగా ఇంచ్ లాస్ అనేది బాగా జరుగుతుంది. మేజర్గా ఏంటంటే అప్పర్ బ్యాక్ అండ్ ద సైడ్స్, మెయిన్గా నడుము సైడ్స్ అండ్ ద స్టమక్ మీద ప్రెషర్ అనేది బాగా పడుతుంది. చూసే వాళ్ళకి ఇంతే కదా అని అనిపిస్తుంది, కానీ ఒక్కసారి చేసి చూడండి అది ఎంత ఎఫెక్ట్ ఇస్తుందో. ఆ రోజు చేసేటప్పుడు కూడా మీకు చాలా ఎనర్జీ లాస్ అవుతుంది, దాంతోపాటు ఆకలి కూడా బాగా వేస్తుంది ఆ రోజు. ఎందుకంటే ఫుల్ స్ట్రెంగ్త్తో చేయాల్సి వస్తుంది స్టిక్ యోగా. కానీ చేసే విధానంలో కంప్లీట్గా ఎంత డిస్టెన్స్ తీసుకుంటున్నారు, ఎంత ఎఫెక్ట్తో చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఏదో మీరు కొన్ని చూసేసి ఏదో క్యాజువల్గా చేసేస్తే రిజల్ట్ ఏం రాదు. ఎలా అయితే చెప్తున్నామో అలానే కాన్సన్ట్రేట్ చేస్తూ చేయండి, 100% రిజల్ట్ వస్తుంది. మీరు ఒక 3 డేస్కి ఒకసారి అలా చేశారంటే కంపల్సరీ ఇంచ్ లాస్ అండ్ వెయిట్ లాస్ ఈజీగా అయిపోతారు. దాంతోపాటు డైట్ కూడా చేస్తే ఇంకా మంచి షేప్ అనేది వస్తుంది బాడీకి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టిక్ తీసుకోవాలి. ఓకే, లెగ్ మధ్యలో 1 ఫీట్ గ్యాప్ తీసుకోవాలి. ఓకే, తర్వాత మీ చేతుల్ని స్ట్రైట్గా పైకి తీసుకోవాలి. సేమ్ హ్యాండ్ మధ్యలో కూడా 1 ఫీట్ గ్యాప్ తీసుకోవాలి. స్ట్రైట్ ఉండాలి హ్యాండ్స్. మీరు ఎలా అయితే డిస్టెన్స్లో ఇలా పట్టుకున్నారో ఆ 1 ఫీట్ గ్యాప్ అలానే ఉండాలి, అంటే ఫిక్స్ అయిపోవాలి హ్యాండ్స్. స్టిక్ మూవ్ అవ్వద్దు. స్టిక్ మూవ్ అవుతే మళ్ళీ పోస్చర్ చేంజ్ అవుతుంది, ప్రెషర్ అనేది రాదు. సో దానివల్ల కరెక్ట్గా పెట్టడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు సైడ్ బెండ్ చేయాలి. పూర్తిగా బాడీని స్ట్రైట్గా సైడ్ బెండ్, ఎల్ షేప్లోకి. హోల్డ్ ఫర్ 5 సెకండ్స్. నెక్స్ట్ మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ ఆపోజిట్ సైడ్, స్ట్రైట్, నెక్స్ట్ రైట్, స్ట్రైట్, లెఫ్ట్. చూడండి, అబ్జర్వ్ చేయండి ఎక్కడెక్కడ ప్రెషర్ పడుతుంది స్ట్రెచ్చింగ్లో అనేది. మళ్ళీ అప్, రైట్, అప్, లెఫ్ట్. కంపల్సరీ 5 సెకండ్స్ హోల్డ్ చేయాలి. అలా ఒక 5 సెట్స్. నార్మల్గా స్టార్ట్ చేసినప్పుడు 5 సెట్స్ చేసుకోండి. డైలీ ఇంక్రీజ్ అవుతుంటే మీరు కావాలంటే 10, 15 అలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, అది చేసిన తర్వాత మీ స్టిక్ని షోల్డర్ మీద పెట్టుకోవాలి. ఇలా ఎప్పుడు కూడా నెక్ మీద పెట్టొద్దు, స్ట్రెయిన్ అవుతుంది. షోల్డర్ మీద పెట్టి చేతుల్ని ఇలా స్ట్రైట్ చేసుకోవాలి. ఓకే, సేమ్ డిస్టెన్స్ అనేది లెగ్ మధ్యలో సేమ్ ఉండాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి కంప్లీట్గా బాడీని ట్విస్ట్ చేయండి. లెగ్స్ స్టిక్ అయి ఉండాలి కింద, కొంచెం కూడా టర్న్ అవ్వద్దు. ఓకే, చెప్పిన పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ట్విస్ట్, హోల్డ్ ఫర్ 5 సెకండ్స్. అబ్జర్వ్ చేయండి ఎక్కడ ప్రెషర్ పడుతుందో. ఆపోజిట్, ఆపోజిట్ సైడ్, ఆపోజిట్, నెక్స్ట్ ఆపోజిట్. కంపల్సరీ 5 సెకండ్స్ హోల్డింగ్ చేయాలి. ఇలా ఒక 10 సెట్స్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత మళ్ళీ అలానే షోల్డర్ మీద పెట్టుకొని ఇప్పుడు లెగ్ మధ్యలో డిస్టెన్స్ అంతే తీసుకోవాలి. సైడ్ బెండ్ చేయాలి బాడీని. కొంతమంది ఇలా ఫార్వర్డ్ బెండింగ్ అయిపోతారు, రిజల్ట్ రాదు. స్ట్రైట్ ఉండాలి బాడీ, సైడ్ బెండ్. పొజిషన్స్ అనేవి కరెక్ట్గా చెప్తున్నాను, అబ్జర్వ్ చేసి చెయ్యండి. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. ఇదే టైంలో మీరు స్టిక్ మూవ్ చేశారనుకో ప్రెషర్ ఉండదు. సో ఎలా అయితే పట్టుకున్నారో అలానే ఉండాలి. బాడీ కంప్లీట్గా సైడ్ బెండ్ అవ్వాలి.
Hold for 5 seconds. Now relax. ఓకే, ఇలా 3 టైప్స్ చెప్పాను నేను. ఫస్ట్ ఏంటి, పైకి లిఫ్ట్ చేయడం, తర్వాత షోల్డర్ మీద సైడ్ ట్విస్ట్ అండ్ ద సైడ్ బెండ్. ఓకే, దాని తర్వాత మీ లెగ్ మధ్యలో మోర్ గ్యాప్ తీసుకోవాలి, ఎక్కువ డిస్టెన్స్. మ్యాక్సిమం మీరు ఎంత తీసుకుంటారో అంత డిస్టెన్స్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మోకాళ్ళు ఫోల్డ్ చేయొద్దు. ఓకే, మోకాళ్ళని ఫోల్డ్ చేయొద్దు. అలానే మీరు స్టిక్ పైకి తీసుకున్నప్పుడు ఎల్బోస్ అస్సలు ఫోల్డ్ అవ్వద్దు. ఫోల్డ్ అయిపోతే ప్రెషర్ రాదు. కాబట్టి స్ట్రైట్గా ఉంచండి. కంప్లీట్ సైడ్ బెండ్. చూడండి పోస్చర్ ఎంత పర్ఫెక్ట్గా సైడ్ అవుతుందో చూడండి, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. హ్యాండ్ ఫోల్డ్ చేస్తే ప్రెషర్ రాదు, కాబట్టి స్ట్రైట్ ఉండాలి. చూడండి బాడీ అంతా ఎంత స్ట్రెచ్ అవుతుందో కంప్లీట్గా. అలా 5 సెకండ్స్ 10 సెట్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఇందాక చెప్పాను కదా, సెకండ్ స్ట్రెచింగ్. షోల్డర్ మీద పెట్టుకోవాలి స్టిక్, లెగ్స్ డిస్టెన్స్ అంతే తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ట్విస్ట్ చేయండి. లెఫ్ట్కి ట్విస్ట్ చేయాలి ఫస్ట్, రైట్, లెఫ్ట్, right, left, right. Now relax. Okay, ఇప్పుడు సేమ్ లెగ్ డిస్టెన్స్. లాస్ట్ స్ట్రెచింగ్, సైడ్ బెండింగ్. స్ట్రైట్ ఉండాలి, హ్యాండ్స్ కమ్ ఆన్, సైడ్ బెండ్. ఇందక్కడికన్నా ఎక్కువ స్ట్రెచింగ్ అవుతుంది, డిస్టెన్స్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి. ఆపోజిట్ సైడ్. స్ట్రైట్ ఉండాలి షోల్డర్. నెక్స్ట్ చేస్తుంటేనే చెమటలు వస్తున్నాయి. ఎంత పవర్ ఉంటుందంటే అంత పవర్ ఉంటుంది. చూసే వాళ్ళకి ఏముంది స్టిక్ కదిలిస్తున్నది అన్నట్టు ఉంటుంది, కానీ ఆ రోజు చూడండి ఎక్కువ ఆకలేస్తుంది. ఓకే, అలా సెట్స్ చేసిన తర్వాత నార్మల్గా షోల్డర్ మీద స్టిక్ తీసుకోండి. నెక్స్ట్ వర్కౌట్. ఓకే, హ్యాండ్స్ ఇలా స్ట్రైట్ ఉంచేసి లెగ్ని సైడ్కి లిఫ్ట్ చేయాలి. ఫోల్డ్ చేయొద్దు లెగ్ ఎప్పుడు కూడా. మీరు ఎప్పుడు కూడా లెగ్ ఫోల్డ్ చేయకండి వర్కౌట్ చేసినప్పుడు. నీ ఫోల్డింగ్ అనేది ఉండకూడదు. ఈ సిట్టింగ్ జాబ్స్ వల్ల ఎక్కువ మంది అలానే చేస్తున్నారు, ఆ స్ట్రెచ్చింగ్ మిస్ అవుతుంది. ఓకే, కమాన్, ఇలా లెగ్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్గా లేపాలి. ఇలా స్ట్రైట్ ఉండాలి లెగ్. లెగ్ అండ్ హిప్స్కి రెండిటికి పనిచేస్తుంది ఇది. ఇది ఒక 10 సెట్స్ చేసుకోండి, కానీ 3 రౌండ్స్ చేయండి, కంపల్సరీ 3 రౌండ్స్ చేయాలి. ఓకే, దాని తర్వాత ఇంకొక స్ట్రెచింగ్. ఇది చాలా స్ట్రాంగ్గా స్టమక్కి పనిచేస్తుంది. పైకి తీసుకోవాలి. ఓకే, స్ట్రైట్ ఉండాలి హ్యాండ్స్. అలానే 1 ఫీట్ గ్యాప్ ఉండాలి హ్యాండ్ మధ్యలో, లెగ్ మధ్యలో. ఓకే, లెగ్ని ఫోర్స్గా లిఫ్ట్ చేయాలి. ఫోర్స్ ఉండాలి, చేతులు ఫోర్స్గా డౌన్ చేయాలి, లెగ్ ఫోర్స్గా లిఫ్ట్ చేయాలి. రెండు ఈక్వల్ డైరెక్షన్స్లో రావాలి, ఈక్వల్ ప్రెషర్ తోటి. ఓకే, ఇలా ఓకే, ఇలా ఒక 10 సెట్స్ చేయండి. కంపల్సరీ 3 టైమ్స్ చేసుకోండి. ఓకే, 10 కౌంట్ ఉండాలి, 3 టైమ్స్ చేసుకోవాలి. మీ క్యాపబిలిటీని బట్టి మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఎవ్రీ వీక్ని. ఓకే, నెక్స్ట్ ఇంకొక స్ట్రెచింగ్. కంప్లీట్గా మీ మ్యాట్ తీసుకోండి, యోగా మ్యాట్ అన్న ఏదన్నా ఉండాలి స్కిడ్ అవ్వకుండా ఉండడానికి. లెగ్ మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. మ్యాట్ డిస్టెన్స్లో లెగ్స్ని అవుట్ సైడ్ పెట్టేసేయండి. మీరు ముందుకు స్ట్రెచ్ చేసినప్పుడు బాడీ ఎల్ షేప్లో, హ్యాండ్ ముందుకు తీసుకున్నప్పుడు స్ట్రైట్ ఉండాలి. నీ ఫోల్డ్ చేయొద్దు, డోంట్ ఫోల్డ్ యువర్ నీ. ఇలా
చూస్తే అర్థమైపోవాలి. హ్యాండ్ ఫోల్డింగ్ ఉండొద్దు. మీరు ఎంత డిస్టెన్స్ స్ట్రెచ్ చేస్తే అంత డిస్టెన్స్లో బాడీ ఉండాలి. ఎల్ షేప్లో. ఇప్పుడు నెమ్మదిగా డౌన్ చేయాలి. హ్యాండ్స్ స్టిక్ అలా ఉంచేసి డౌన్ 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 డౌన్. హోల్డ్ ఫర్, కింద హోల్డ్ చేయండి 5 seconds. ఇక్కడ లెగ్స్, హ్యాండ్స్, బాడీ, స్పైన్ మొత్తం స్ట్రెచ్ అయిపోతుంది. ఫుల్ స్ట్రెచింగ్. నర్వ్స్ ఎంత స్ట్రెచ్ అవుతాయి అంటే లెగ్స్కి భలే స్ట్రెంత్ వస్తుంది. మళ్ళీ అప్. లెగ్ మీ స్టిక్ని మీ సైడ్ వంచుకోవద్దు, స్ట్రైట్ ఉండాలి. మళ్ళీ డౌన్. అప్. డౌన్. అప్. Now relax. 3 sets 1 feet గ్యాప్తో చేసుకోండి. తర్వాత 2 feet గ్యాప్తో కూడా చేయొచ్చు. తర్వాత కంప్లీట్ లెగ్ స్ట్రెచెస్ చేయొచ్చు. దాని తర్వాత మీకు వర్కౌట్ స్టమక్ది చెప్పాను ఎలా చేసుకోవాలనేది. అది మీరు కావాలంటే కౌంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ స్ట్రెచింగ్ చేయండి. లాస్ట్లో చూపించింది కంప్లీట్గా బాడీ ఎల్ షేప్లోకి స్ట్రెచ్ చేయాలి. ఇలా చేయడం వల్ల వెయిట్ లాస్ అండ్ ఇంచ్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కంప్లీట్గా మీరు దాంతోపాటు డైట్ చేశారంటే వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.